సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు నమస్కారం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వరమాలమ్మ అనుగ్రహంతో మరియు హయ్యర్ మాస్టర్స్ యొక్క అనుగ్రహంతో, సప్త ఋషుల యొక్క అనుగ్రహంతో, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో ఈ సర్వం విశ్వమయం గ్రూప్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి శ్రీ గురు చరిత్రని వివరించబోతున్నారు రాధా మేడం గారు. 7వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం మ్యామ్. థ్యాంక్ యూ రమ మేడం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలండి. శ్రీ గురు చరిత్ర పారాయణం జరుపుకుంటున్నాం మనము. నిన్నటి రోజున 6వ అధ్యాయం చదివాము. 6వ అధ్యాయము 7వ అధ్యాయము రెండిట్లోనూ గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ, అక్కడ స్థల పురాణము, దాని గురించి వివరించడం జరిగింది. 7వ చరిత్ర కూడా గోకర్ణ క్షేత్రం గురించే చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. 6వ అధ్యాయంలో స్వామివారు గోకర్ణ క్షేత్రము ఎలా ఏర్పడింది, శ్రీ దత్త, కాశీ, కేదార్నాథ్ ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి గోకర్ణ క్షేత్రం దగ్గరనే ఆగిపోతాడు. ఆగిపోయినందుకు స్వామివారు అక్కడే ఎందుకు ఆగిపోయారు, ఆ క్షేత్రం యొక్క మహిమ ఎలా వచ్చిందో చెప్పండి అని అడిగినప్పుడు 6వ అధ్యాయంలో మొత్తం గోకర్ణ క్షేత్రము ఏ విధంగా ఏర్పడింది, ఆ స్థల పురాణం చదువుకున్నాం. దాని కంటిన్యూయేషనే ఇంకొంచెం వివరంగా చెప్పమని నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నారంట. అప్పుడు సిద్ధయోగ స్వామి ఇలా చెప్తున్నారు, మన దేశంలో ఎన్నో పుణ్య తీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్తాను వినండి. భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, అన్ని మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాక గోకర్ణ క్షేత్రం దగ్గరనే శ్రీపాద స్వామి, శ్రీపాదవులు అక్కడే ఆగిపోయారు కదా, ఆ క్షేత్రానికి వచ్చి దాని గురించి చెప్తున్నాను విను అని చెప్తున్నారు. పూర్వము ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడను పేరు గల రాజు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నాడు. పూర్వం అంట ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే ఒక రాజు ఉన్నారంట. ఆ రాజు పేరు మిత్రసహుడు. అతను తన రాజ్యాన్ని న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తున్నాడంట. అతడు ప్రతిరోజు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఆ అక్కడికి వెళ్ళేసి ఏం చేస్తాడు, రాజు వేటకెళ్ళినప్పుడల్లా క్రూర జంతువులను వేటాడడం అలాంటివి చేస్తున్నాడంట. ఒక రోజంట ఈయన రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన రాక్షసుని చూశాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు కుప్పకూలి అక్కడే ప్రాణాలు విడుస్తూ చనిపోయాడు. ఈయన అడవికి వేటకు వెళ్ళినప్పుడు అంట ఎన్నో జంతువులను వాటిని వీటిని వేటాడిన తర్వాత ఒక రాక్షసుడు ఆయన కళ్ళ ముందుకు వచ్చేసరికి ఆ రాక్షసుని కూడా ఈయన వధించాడంట. ఆయన మీద బాణాలు వేయగానే అతను చనిపోతున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు చనిపోయేటప్పుడు ఏమన్నాడంట, వాళ్ళ సోదరుని పిలుస్తాడంట. పిలిచి, ఈ రాజు నన్ను అన్యాయంగా చంపేస్తున్నాడు, ఈయన మీద ప్రతీకారం తీర్చుకో అనేసి అతనికి సోదరునికి చెప్పుకుంటూ అతను మరణిస్తాడు. ఆ రాక్షసుడు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ సోదరుడు ఎవరైతే ఉంటారో రాక్షసుని సోదరుడు, ఆయన కూడా రాక్షసుడే కదా, ఆయన ఒక చిన్న మాయా వేషంలో, అంటే వాళ్ళున్న వేషం కాకుండా మానవ రూపంలో ఒక చిన్న మారు వేషంలో ఈ రాజు దగ్గరికి సేవకుడిలాగా వెళ్తాడంట. వెళ్ళి ఆయన రాజ్యానికి వెళ్ళి ఆ రాజుకు తెలీదు ఈ రాక్షసుడి యొక్క సోదరుడే అని. ఇతడు వెళ్ళి రాజు దగ్గర సేవ చేస్తూ ఉన్నాడంట. రోజు మిత్రసహుడను రాజు పితృశ్రాద్ధానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ పితృకార్యాలు చేస్తారు కదండి, అలా ఆయన రాజు తన రాజ్యంలో బ్రాహ్మణునికి ఇచ్చి భోజనాలు పెట్టడానికి ఈ పితృశ్రాద్ధ కర్మలన్నీ ఏర్పాటు చేసుకున్నాడంట. అప్పుడు ఏం చేశాడు, వశిష్ఠాది మహర్షులను భోజనానికి
పిలిచాడు. రాజు కదా, పెద్ద పెద్ద మునులను మహర్షులను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడంట. అప్పుడు ఈ కపట సేవకుడు, ఎవరైతే రాక్షసుడు తమ్ముడు ఉన్నాడు కదా, అతను మారువేషంలో వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంట, వంటశాలలో రహస్యంగా వెళ్ళి నరమాంసము కలిపాడంట. వీళ్ళు ఏ పదార్థాలు అయితే వండించి భోజనాలు పెట్టాలనుకున్నారో ఆ పదార్థాలలోనంట ఆ రాక్షసుడు నరమాంసం కలిపి కలిపి పెట్టేశాడంట. భోజన సమయంలో వశిష్ఠ మహాముని అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు గనుక నీవు బ్రహ్మ రాక్షసుడవవుతావు అని శపించాడంట. ఈయన భోజనానికి పిలిచిన వాళ్ళు మామూలు మనుషులు కాదు కదా, ఋషులు మునులు కాబట్టి వాళ్లకు ఉన్న యోగమాయతోటి ఈయన భోజనంలో నరమాంసం కలిపి పెట్టాడన్న విషయాన్ని ఆ మహాముని గమనిస్తాడంట. గమనించి ఆ రాజుని పిలిచి, నువ్వు మాకు భోజనం పెట్టించావు కదా, ఏం భోజనం పెట్టించావు అంటే అందులో నరమాంసం కలిపిన భోజనం పెట్టించావు కాబట్టి బ్రాహ్మణులు మాకు అవమానించావు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను అని శపిస్తున్నాడంట. బ్రహ్మ రాక్షసుడు అవుతావు అనేసి శపించేశాడంట. అప్పుడు ఆ ముని నిష్కారణంగా శపించినందుకు రాజుకు కోపం వచ్చింది. ఆయన ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడింది. ఇప్పుడు ఇక్కడ వంటశాలలో నరమాంసం తెచ్చి కలిపి వడ్డించిన సంగతి ఆయనకు తెలియదు. ఆయన మామూలుగానే మునులందరినీ భోజనానికి ఆహ్వానించాడు, పితృసార్థ కర్మలలో మునిగిపోయాడు. ఇది గమనించిన వశిష్ఠ మహాముని ఏం చేశాడు, తిట్టేశాడు. ఆగ్రహించి, నువ్వు ఇలాంటి మాంసం నాకు పెట్టావు కాబట్టి, నువ్వు నరమాంసంతో మాకు భోజనం వడ్డిస్తున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మ రాక్షసుడు అవుతావని చెప్పించేసరికి రాజుకు పట్టలేనంత కోపం వచ్చి, ఈ పాపానికి కారణం నేను కాకపోయినా నన్ను ఈయన శపించాడు అనేసి తిరిగి ఆయన ప్రతిశాపం ఇవ్వబోతున్నాడంట. మహామునిని మళ్ళీ ఈయన కూడా శపించబోతుంటే ఆ రాజుగారి భార్య ఏం చేస్తుందంట, ఆమె అడ్డుపడి ఏమంటుంది, మహామునులను శపించడము మహాపాపమని హెచ్చరించింది. ఆమె ఏం చెప్తుందంట, స్వామి, రాజు చెప్తుందన్నమాట ఆయన భార్య, ఆయన మహాముని, ఆయన శ్రేష్ఠుడు, ఆయన మిమ్మల్ని శపించాడనేసి మీరు కూడా ఆయనను శపించడము కరెక్ట్ కాదు, అది మళ్ళీ మనకే మహాపాపము చుట్టుకుంటుంది అనేసి ఆపేసిందంట ఆయనను శపించకుండా. వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై కల్మషనాథుడనే పేరును గ్రహించాడు. ఇంకా ఈయన ఏమేండు, ఈ రాజు రాక్షసుడిలాగా శపించాడు కదా, నువ్వు బ్రహ్మరాక్షసుడు అవుతావు అనేసి శపించగానే ఈయన బ్రహ్మరాక్షసుడిలాగా మారిపోయి ఆయనకు అక్కడ పేరు కూడా మారిపోయింది. ఏమని పేరు వచ్చేసింది, కల్మషనాథుడు అనే పేరు కూడా, అప్పుడు పేరు కూడా మారిపోయిందంట ఆయనది, రాజు పేరు. దమయంతి, ఎవరైతే ఈ రాజు భార్య ఉంది కదా, ఆమె ఏం చేసింది, ఆ ముని కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఆయన శాపానికి ఎప్పుడు విముక్తి ఉంది అనేసి ప్రాధేయపడి అడుగుతుందన్నమాట. అప్పుడు ఆ మహర్షి జాలిపడి, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇంకా ఈమె భార్య ఉంది కదా, స్వామి వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి, ఆయన కారణం లేకుండానే ఆయనకు శాపం కలిగింది కాబట్టి ఈ శాపం నుంచి, ఈ బ్రహ్మరాక్షసత్వం నుంచి ఆయనకు విముక్తిని కలిగించండి స్వామి అని ప్రాధేయపడితే, అప్పుడు ఈ భర్తకి 12 సంవత్సరాల తర్వాతనే ఈ బ్రహ్మ రాక్షసత్వం పోతుంది, అప్పటి వరకు అతను అలాగే ఉంటాడు అనేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పటి నుంచి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు. ఇంకా అతను ఏమైపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మరాక్షసత్వం పొందాడు కదా, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అక్కడ నివసించి అక్కడే ఉంటున్నాడు, అరణ్యంలోనే ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు, అక్కడ కనిపించిన జంతువులన్నిటినీ వేటాడి చివరికి మనుషులను కూడా పట్టుకొని క్రూరంగా చంపేసుకొని తింటున్నాడంట.
అతని వేషం ఎలా ఉంది, రాజులా లేడు, బ్రహ్మ రాక్షస రూపముతో ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన పూర్తిగా మారిపోయాడు, ఆయన రాజులా లేడు. ఆ ముని యొక్క శాపం వలన రాక్షసుడిలా తయారైపోయి అడవిలో ఆయన కూడా ఒక ఆ ఆహారం కోసము జంతువులను మనుషులను అందరినీ వేటాడి చంపుకొని తింటున్నాడు. ఒకసారి ఏమైందంటే అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. ఈయన మనుషులను కూడా తినడం స్టార్ట్ చేశాడు కదా అడవిలో. ఒకసారి ఆయనకు ఒక బ్రాహ్మణుడు కనిపించాడంట. ఆ బ్రాహ్మణుని కూడా ఆయన చంపేసుకొని తిన్నాడంట. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపము తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భార్యను ఎడబాటు చేసిన నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. ఇప్పుడు ఫస్టే ఆయన మొదలే ఏమైంది, వశిష్ఠ మహాముని శాపంతో బ్రహ్మరాక్షసత్వం పొందాడు. అలా తిరుగుతూ ఉన్నాడు. అలా ఎప్పటి వరకు ఉంటాడు, అలా 12 సంవత్సరాలు ఉండేసరికి అప్పుడు తర్వాత గాని ఆ శాపం నుంచి అతను బయటపడడు అనేసి చెప్పి వెళ్ళిపోతారు. ఈ శాపంలోనే ఆయన ఏం చేస్తున్నాడు, జంతువులను మనుషులను చంపుకొని తింటున్నాడు. ఆయన ఆకలికి అసలు ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. శాపంలో ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడో తెలియకుండా అలా చేస్తున్నాడు. అప్పుడు ఆయన మనుషులను తింటూ ఉంటే అనుకోకుండా ఒక రోజు ఒక బ్రాహ్మణుడిని తిన్నాడంట. అది ఎవరు చూసారు, ఆ బ్రాహ్మణుని భార్య చూసిందంట. చూసి ఆమె ఏం చెప్పింది, నువ్వు నా భర్తను చంపుకొని తిన్నావు, నీకు ఆల్రెడీ ఎవరు వశిష్ఠ మహాముని శాపం ఉంది కాబట్టి నువ్వు అలా చేశావు. సో ఆ శాపం నుంచి నువ్వు విముక్తుడవయ్యాక, ఆ శాపం నుంచి నువ్వు మామూలు మనిషి అయిన తర్వాత ఇప్పుడు నన్ను నా భర్తను మా ఇద్దరిని ఎడబాటు చేశావు కాబట్టి నువ్వు నీ భార్యతో సంగమిస్తే, నువ్వు నీ భార్యను కలిసినప్పుడు నువ్వు నశిస్తావు అని ఈమె మళ్ళీ శాపం పెట్టిందంట. ఎవరు, ఈ బ్రాహ్మణుని భార్య. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలోకి ప్రవేశించాడు. ఇలా ఈమె శాపం పెట్టిన తర్వాత ఇలాగే రోజులు గడిచిపోయాయి. తర్వాత ఆ శాపం నుంచి ఈ రాజు విముక్తుడైపోయి మళ్ళా తిరిగి అతని రాజ్యంలోనికి వెళ్ళిపోయాడంట. అతని రాకకై భార్య ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. దమయంతి కూడా ఆ రాజుగారి రాక కోసము ఎంతగానో ఎదురు చూస్తూ ఉందంట. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యను కలవగానే మొట్టమొదట ఆయన ఏడుస్తూ ఏం చెప్పాడు, ఒక శాపం నుంచి నేను విముక్తుడని అయ్యానో లేదో నాకు ఇంకో కొత్త శాపం తగిలింది, ఇట్లా బ్రాహ్మణ పత్ని నాకు శాపం పెట్టింది అని చెప్పాడన్నమాట భార్యకి. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు దుఃఖినులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేద్దాము అనేసి ఇద్దరు నిర్ణయించుకుంటారంట. ఇప్పుడు ఒక శాపము తీరిపోయింది, మళ్ళీ ఇంకో శాపం వచ్చింది. ఇప్పుడు ఈ శాపానికి ఏం చేయాలి మనము, సరే మన ఇద్దరం కలిసి ఈ శాప విముక్తి కోసము అన్ని చోట్ల తీర్థయాత్రలు చేద్దాము అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. సరే చేద్దామని వాళ్ళిద్దరూ ప్రయాణం కూడా అయ్యారు. మార్గ మధ్యంలో వారికి గౌతమ మహర్షి దర్శించారు. అప్పుడు వాళ్ళిద్దరూ తమ విషాద గాథను విన్నవించుకుంటున్నారు. ఇలా వీళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరదాం అనుకునేసరికి వాళ్ళు బయలుదేరారు. అక్కడ మార్గ మధ్యంలో వాళ్ళకి ఇంకొక మహాముని కనిపించారు. ఎవరంటే గౌతమ మహర్షి కనిపించారంట. కనిపించగానే ఆ ముని దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళ బాధ చెప్పుకుంటున్నారంట. ఏమని, మళ్ళీ వీళ్ళకి ఇలా శాపం తగిలిందనేసి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంట. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా భయపడవద్దు, పాపాలన్నిటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకము నిన్నేమీ చెయ్యలేదు, మీరేమి భయపడకండి, ఎలాంటి పాపాలనైనా పోగొట్టడానికి మనకు గోకర్ణ క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్తే ఒక బ్రాహ్మణుని హత్య చేసి చంపుకొని తిన్నాడు కదా, ఆ బ్రహ్మహత్య పాతకం కూడా నిన్ను ఏమీ చేయలేదు, కాబట్టి మీరిద్దరు కలిసి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళండి అనేసి ఎవరు చెప్తున్నారు, గౌతమ మహర్షి చెప్తున్నారు. ఆ క్షేత్రం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే, అక్కడున్న జలం మొత్తము పుణ్యతీర్థమే, అక్కడ శిలలన్నీ శివలింగాలే, శిలలు ఎలా ఉన్నాయి, అన్ని ఎక్కడ చూసినా అక్కడ అన్ని శివలింగాలే ఉంటాయంట. అలా కనిపిస్తుందంట ఆ క్షేత్రం అంతా. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏమున్నది, మీరు అక్కడికి వెళితే మీరు కోరుకునే అన్ని జరుగుతుంది, మీరు పొందలేనిది ఏమీ లేదు అనేసి
గౌతమ మహర్షి వాళ్ళిద్దరు రాజు భార్యకి ఇద్దరికి అభయం ఇస్తున్నారన్నమాట. ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను ఇక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీకి కైలాసానికి తీసుకుని పోవడానికి శివకింకరులు వచ్చారు. వారిని వారిని అడగగా వారిలా చెప్పారు. ఒక ఆ క్షేత్రంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్తాను వినండి, అక్కడ ఏం జరిగిందో అనేసి. మళ్ళీ అక్కడ ఆ క్షేత్రంలో జరిగిన ఒక చిన్న కథను చెప్తున్నారు. ఎవరు? గౌతమ మహర్షి. ఎవరికి? రాజు దంపతులకు ఇద్దరికి కూర్చోబెట్టి చెప్తున్నారు. అక్కడనంట ఒక చండాల స్త్రీ చనిపోయిందంట. ఒక స్త్రీ అంట, ఆమె చనిపోయిందంట. ఆమె చనిపోయినప్పుడు అంట అక్కడ ఆమెను కైలాసానికి తీసుకెళ్లడానికి శివకింకరులు వచ్చారంట. ఆమె చనిపోయిన ఆమె ఆత్మను ఆమెను తీసుకెళ్లడానికి ఎవరు వచ్చారు? కైలాసం నుండి శివకింకరులు వచ్చారంట. అయితే వారిని అడగ్గా ఈమెను అక్కడ కైలాసానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి వాళ్ళని అడిగితే ఆమె చేసింది ఏంటో వాళ్ళు చెప్తున్నారంట. అక్కడ ఏం జరిగింది ఆ స్థలంలో అనేది ఈ కథ చెప్తాను వినండి అని చెప్తున్నారు. ఎవరు? గౌతమ మహర్షి రాజు భార్యకి. పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఒక స్త్రీ ఇక్కడ చనిపోయిందని చెప్తున్నారు కదా, ఆమె ఎవరంటే ఆమె పేరు సౌదామిని. ఆమె ఒక అందమైన బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహము బలవంతంగా చేశారు. ఈ పేద బ్రాహ్మణ స్త్రీ అంట చాలా అందంగా ఉందంట. ఈమె ఈమెకంట వయసు అంతా అయిపోయిన తర్వాత చాలా ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుని ఇచ్చి వివాహం చేసిండ్రంట. ఆ వివాహం కూడా ఎలా అంటే బలవంతంగా వివాహం చేసిండ్రంట. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇంకా ఆమెకు పెళ్ళవడం ఆలస్యంగా అయింది, ఇష్టం లేని పెళ్ళయింది, బలవంతంగా అయింది. మళ్ళా ఆ పెళ్ళైనాక కొంతకాలానికి పిల్లలు కూడా పుట్టలేదు. అంతకు ముందే భర్త కూడా చనిపోయారంట. ఆమె కామవశం చేత ఒక కోమటి వాణ్ణి ఉంచుకుంది. ఆమె కామానికి వశంగా ఉంది. ఆమె చాలా కాలం నుంచి పెళ్లి కాలేదు కాబట్టి, ఆమె కోరుకున్న కోరికలు కూడా తీరలేదు కాబట్టి ఆమె కామానికి వశమైపోయి ఒక కోమటి కులస్తుని ఉంచుకుందంట. త్వరలో ఆ రహస్యము బంధువులందరకు తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఈమె బ్రాహ్మణ వంశంలో పుట్టింది కదా, ఈమె చేసింది తప్పని అక్కడ ఉన్న వాళ్ళ బంధువులందరికీ తెలిసిపోయిందంట ఈ విషయం. ఎవరైతే కోమటాన్ని ఉంచుకుందనే విషయం తెలిసిందో వాళ్ళందరు బంధువులందరూ ఏం చేశారు? ఈమెను వాళ్ళ కులం నుంచి వెలివేశారంట. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించని ఆరంభించింది. ఇంకా ఆమె ఇంకా సంతోషంగా, ఇంకా భయం లేకుండా ఆమె ఏం చేసింది? వాళ్ళు ఎవరైతే కులం నుంచి వెలివేశారో అని తెలియగానే ఇంకా ఆమె స్వేచ్ఛగా ఆయనతో ఉంటుందంట. దుస్సంగత్యాలతో మద్యపానాన్ని కూడా అలవాటు చేసుకుంది. ఈమె ఎవరితోటైతే ఉంటుందో ఇల్లు రాధా మేడం, కొంచెం గట్టిగా చెప్పండి. హలో, హలో, హలో. హలో రాధా మేడం. మేడం ఒక్కరి కొంచెం గట్టిగా చెప్పండి. ఆపేశారా మీరు? అతని దుస్సంగత్యాలతో మద్యపానానికి ఆమె అలవాటు పడిపోయింది. ఎవరైతే ఈ వైశ్యంతో ఆమె జీవితం ప్రారంభించిందో అతనికి దురలవాట్లు ఆయనకున్న చెడ్డ అలవాట్లు కూడా ఈమె అలవాటు చేసుకుందంట. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవు దూడను ఒక దానిని మేక అనుకొని చంపి దాని తలను మరునాటికి దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. ఈమె కూడా ఆయనతో పాటు ఉండి ఉండి ఆయనకున్న చెడు వ్యసనాలు ఈమె కూడా అలవాటు చేసుకుంది. ఒకనాడు ఏం చేసిందంట? ఆమె మద్యపానం చేసే అలవాటు కూడా ఆమెకు మొదలైంది. అప్పుడు ఆమె కళ్ళు దాగిన మైకంలో ఏం చేసింది? ఒక ఆవు దూడను ఏమనుకుంది? మేక అనుకుంది. ఆవు దూడను, చిన్న ఆవు దూడను చూసి మేక అనుకొని దాన్ని చంపేసింది.
చంపి దాని తలను అలాగే పెట్టేసి అది తెల్లారి తినచ్చులే అనుకొని మిగిలిన ఆ శరీరం ఉంటది కదా, దేహాన్ని వండుకొని తినేసిందంట. ఒక రోజు అతని భర్త చూసి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవు దూడను పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది. ఈమె చేసిన తప్పుకి ఆ దాన్ని ఇంకా అబద్ధం చేసి చెప్తుందంట. అతనికి భర్తకి ఏమని చెప్తుంది, ఈ ఆవు దూడను పులి వచ్చి తినేసి వెళ్ళిపోయింది అనేసి ఇంకా ఏడుస్తూ చెప్తుందంట. ఆమె ఇటువంటి పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఇట్లాంటి పాపాలంట ఆమె చాలా చేసిందంట. ఇలా అబద్ధాలు చెప్పడము, జంతువులను చంపడము, తినడము, మద్యపానం సేవించడము, ఇలాంటివి ఎన్నో చేసిందంట. మళ్ళీ వీటికన్నీ అబద్ధాలు కూడా తోడు జత చేసి చెప్తుందంట. దీని వల్లనే ఆమె ఏం చేసింది, కర్మ ఈ కర్మశేషం వల్లనే ఈమె మళ్ళీ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె మళ్ళీ జన్మలోకి వచ్చిందంట. ఆమె పుట్టుగ్రుడ్డి కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడినది. మళ్ళీ జన్మనెత్తిందంట. ఆమె చనిపోయింది అక్కడ. చనిపోయి మళ్ళా జన్మెత్తి ఎలా ఉంది ఆమె, గుడ్డి దానిలాగా కుష్టి రోగిలాగా ఉందంట. ఇప్పుడు ఆమె గుడ్డిది కుష్టిది కాబట్టి ఏ పని చేయలేదు కాబట్టి తల్లిదండ్రులే ఆమెను పోషిస్తున్నారంట. వారు మరణించాక దిక్కులేని ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసము యాచించింది. ఇంకా తల్లిదండ్రులు ఎంతకాలము ఆమెను పోషించిన తర్వాత వాళ్ళు చనిపోతారు. చనిపోయాక ఇంకేమికి ఎవరు దిక్కు లేరన్నమాట. ఒక రోజు ఏం చేసింది, ఆకలితో అలమటిస్తూ అన్నం కోసం అనేసి ఊరంతా తిరుగుతుందంట, భిక్ష కోసం. తిరిగినప్పుడు ఆ రోజంట శివరాత్రి అంట. ఆనాడు అన్నం ఎవరు వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు ఉంచారు. ఆమె చేతికి ఏమిచ్చారు, శివరాత్రి పండగ కాబట్టి ఊర్లో ఎవరు అన్నం వండలేదంట. ఆమె చేతికి ఎవరో మారేడు దళాలు చేతికిచ్చారంట. అవి తినడానికి పనికిరావు, అవి తినేటివి కాదు కదా, అవి తినడానికి పనికిరావు. ఆమె వాటిని అన్నిటినీ ఆమె చేతుల నుంచి జార విడుస్తుందంట. అలా జార విడిచిన బిల్వ పత్రాలంతా ఒక లింగం మీద పడింది. ఆమె చేతుల నుంచి జార విడుస్తున్న ఆ బిల్వ పత్రాలంట ఒక లింగం మీద పడిందంట. అదే ఆమె చేసిన శివ పూజ. ఆమె ఆమెకు తెలియకుండా ఆమె చేసిన శివ పూజ అదేనంట. ఆ రోజంతా తిండి లభించనందువల్ల ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఇంకా ఆకలితో అలమటిస్తుంది, ఊరంతా తిరుగుతుంది, తిండి దొరకలేదు, ఆమెకు నిద్ర లేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసింది. ఉపవాసం కూడా ఉంది, జాగరణ కూడా చేసిందంట. ఆమె తెలియకుండానే ఆమె బిల్వపత్రాలు ఆ శివలింగం మీద విడిచేసింది, జార విడిచేసింది. ఆ రోజు శివరాత్రి, ఆమెకు భోజనం లేదు, ఊరంతా కూడా పండగ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా ఆమె జాగరణం చేసింది. ఆమె ఆ రోజంతా శివనామ సంకీర్తనం విన్నది. ఆమె ఆ రోజంతా ఆ ఊరు మొత్తంలో ఆమె అక్కడ జరుగుతున్న శివనామ సంకీర్తన వింటూ ఉండిపోయిందంట. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలైంది. ఆమెకి తెలియదు ఈ శివరాత్రి, తెలియదు ఈ శివరాత్రి రోజు ఏం చేయాలో తెలియదు. తెలియకుండా ఆమె శివరాత్రి వ్రతంలో ఒక భాగం పంచుకున్నదే అయిపోయిందన్నమాట. ఆ పుణ్యం ఆమెకి దక్కిందంట. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపారు అని శివకింకరులు వచ్చారు కదా, శివకింకరులు వాళ్ళు చెప్తున్నారు. ఈమె ఈ శివరాత్రి రోజు ఇలా చేసినందుకు ఈమెను కైలాసానికి తీసుకుని రమ్మని సాక్షాత్తు పరమశివుడే మాకు చెప్పాడనేసి శివకింకరులు చెప్తున్నారంట. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. ఈమె చనిపోయిన తర్వాత ఆమె మృతదేహము, ఆమె శవం పైన అమృతం చల్లారంట. చల్లి ఆమెను ఒక దేవ విమానం మీద ఎక్కడికి తీసుకెళ్లారు, కైలాసానికి. పరమశివుడు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు కదా, కైలాసానికి తీసుకుని వెళ్లారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఎంత ఫలితం అనుభవిస్తారు? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపము నుండి విముక్తుడవవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు. ఏం చెప్తున్నారు, తెలియక చేస్తేనే అలా ఉంది కాబట్టి తెలిసి మీరు ఇంకా పూజ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ క్షేత్రానికి వెళ్ళండి.
మీరు స్వామివారి సేవించుకోండి. అక్కడ మీకు ఆ బ్రాహ్మణి ఎవరైతే ఆ బ్రాహ్మణ భార్య ఉందో ఆమె పెట్టిన శాపం నుండి బ్రహ్మహత్య పాపం నుంచి మీరు విముక్తులు అవుతారు అనేసి గౌతమ మహర్షి ఆ క్షేత్రం యొక్క మహిమాని చెప్తున్నారు. చెప్పమంటారా మేడం? రమా మేడం. ఆ! అది ఆహ్, 7వ అధ్యాయం మొత్తం కంప్లీట్ అయిందా? ఇంకొక వన్ పేపర్ ఉంది, కొంచెమే ఉంది. హలో! కొద్దిగానే ఉందండి, ఒక పేపర్ ఉంది, అయిపోతుంది. కంటిన్యూషన్ చేయమంటారా? ఆ! చెయ్యండి. చేయండి. పూర్తి చేయండి. ఓకే. గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రము ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే, గోకర్ణము సాక్షాత్తు కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఇప్పుడు గౌతమ మహర్షి ఇక్కడ ఈ గోకర్ణ క్షేత్రం గురించి ఇంకా వివరంగా చెప్తున్నాడు. అక్కడ జరిగిన సంఘటనలు, అక్కడ జరిగిన చరిత్రలు ఇలా చెప్తున్నారన్నమాట. ఇంతటి పవిత్రమైన క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ అంట నక్షత్రాలు, చంద్రుడు లాగా ఉంటే, ఈ గోకర్ణ క్షేత్రం ఎలాంటిదంటే సూర్యుడు కారు చీకట్ల నుంచి సూర్యుని కాంతి వస్తే ఎలా ఉంటుందో అలాంటి గొప్ప క్షేత్రం ఇది అని చెప్తున్నారు. క్షేత్ర దర్శనము స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. స్మరించడం వలన మన పాపాలన్నీ నశిస్తాయి అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఈ క్షేత్రంలో అంట తపస్సులు చేశారంట. చేసి వాళ్ళు శివుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, సూర్య చంద్రులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు దక్షిణ ద్వారంలో, వరుణుడు మొదలగు దేవతలు పరమతి ద్వారంలో, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారంలో, విశ్వవసువు, చిత్రధరుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు. గోకర్ణ క్షేత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు స్వామి వారిని నిరంతరం పూజిస్తున్నారనే విషయాన్ని గౌతమ మహర్షి చెప్తున్నారంట. అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ తపస్సు చేసి స్వామివారి అనుగ్రహం పొందారు. అంతేకాకుండా బ్రహ్మ, విష్ణువు, విశ్వదేవతలు, సూర్యచంద్రులు, అష్టవస్తువులు ఇవన్నీ అంట తూర్పు దిక్కులో ఉన్నాయంట. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు వీళ్ళందరూ దక్షిణ ద్వారంలో, అంటే ఒక్కొక్క ద్వారం దగ్గర ఎవరెవరు స్వామి వారిని పూజిస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. మళ్ళా వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలో ఉన్నారంట. కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాత్రికలు ఉత్తర ద్వారంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ చూడండి. మొత్తము సృష్టిలో సకల దేవతలు, మునులు, ఋషులు అందరూ, సప్తమాతృకలు, సూర్య చంద్రులు అందరూ ఉన్నారంట. నిత్యము అంట స్వామివారిని ఉపాసిస్తూనే ఉన్నారంట ఈ క్షేత్రంలో. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కన్వుడు మొదలైన మునీశ్వరులు, కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనకస నందాది బ్రహ్మమానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉన్నారు. మునులలో కశ్యపుడంట, అత్రి మహర్షి అంట, వశిష్ఠుడంట, మరి కృతయుగంలో విశ్వామిత్రుడంట, భరద్వాజుడంట, మళ్ళీ సనకనందాది బ్రహ్మమానస పుత్రులంట, నారదాది దేవర్షులంట, సిద్ధులంట, మునీశ్వరులు మొత్తం అందరూ దేవతలు, సకల దేవతలు గోకర్ణేశ్వరంలోనే ఉన్నారంట. అక్కడ స్వామివారిని ఉపాసిస్తూనే ఉన్నారంట వాళ్ళందరూ. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. రావణుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేశారంట. ఆయన కూడా వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. ఆ క్షేత్రానికి వెళ్ళేసి ఎవరైతే తపస్సు చేస్తారో, సాధన చేస్తారో వాళ్ళకంట
లక్షల రెట్ల ఫలితాలు కలుగుతాయంట. అప్పుడు ఆ రాజు భార్య ఇద్దరు సతీ సమేతంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి శాప విముక్తులయ్యారు. ఇప్పుడు రాజుగారు వశిష్ఠ గౌతమ మహర్షి చెప్పినట్టుగా ఈ రాజు భార్య ఇద్దరు కూడా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారంట. స్వామి వారిని దర్శించుకొని స్వామి సేవ చేస్తూ ఆ రాజుకు ఏ శాపమైతే బ్రాహ్మణ స్త్రీ పెట్టిందో ఆ శాపం నుంచి అతను రాజు విముక్తుడయ్యాడంట. ఇప్పుడు కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రమైన గోకర్ణ క్షేత్రము వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైనది. గోకర్ణ క్షేత్రము ఎలాంటిదంటే సజ్జనులందరూ ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి తపస్సులు సాధన చేసుకుంటారు కాబట్టి ఎప్పటి నుంచో ఆ క్షేత్రము పరమ పవిత్రంగా ఉంది అని చెప్తున్నారు. యోగి ఎవరికి? నామధారకుడికి. అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది. 6వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా, మొట్టమొదట ఆత్మలింగాన్ని గణపతి అక్కడ ప్రతిష్టాపన చేస్తారు గోకర్ణ క్షేత్రంలో. ఆ విషయాన్నే చెప్తున్నారు. అందుకే సాధు జీవుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. ఇంతటి మహిమానిత్వ క్షేత్రంలోనంట శ్రీపాదుల వారు అక్కడికి వెళ్ళిపోయి, ఆయన సాధువులా ఉన్నారు కదా, ఆయన పెళ్లి చేసుకొని కూడా ఆయన సంతానం వద్దంటాడు కదా, అలా సాధువులానే జీవిస్తూ ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నారంట. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నారంట. ఉండి ఆ క్షేత్ర మహిమను ఉద్ధరించారంట. తరువాత ఆయన కృష్ణా తీరంలో కురుపురానికి వెళ్లి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. అక్కడి నుంచి శ్రీపాదుల వారు ఎక్కడికి వెళ్ళారంట? 3 సంవత్సరాలు గోకర్ణ క్షేత్రంలో ఉండి ఆ క్షేత్రం యొక్క మహత్యాన్ని ఉద్ధరించి అక్కడి నుంచి కృష్ణా తీరంలో ఉన్న కురుపురానికి వెళ్ళారంట. కురుపురం అనే క్షేత్రానికి వెళ్ళారంట. అక్కడ ఆయన తన స్థూల రూపాన్ని మరుగుపరిచారు. దీనితో గురు చరిత్ర 7వ అధ్యాయం సంపూర్తి. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త.